అందుకే స్తోత్రం, మా తోడు అందుకే స్తోత్రం. రక్షణ పొందే ఆత్మలను సంఘంలో చేర్చండి నాయనా, పొందినాను దేవా. తీసుకొస్తున్నందుకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నడిపిస్తున్నందుకే స్తోత్రం, బలపరుస్తున్నందుకే స్తోత్రం, స్థిరపరుస్తున్నందుకే స్తోత్రం, సహాయం చేస్తున్నందుకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనంతర క్రమముగా జరిగిస్తున్నందుకే స్తోత్రం, ఆకర్షిస్తున్నందుకే స్తోత్రం, స్తోత్రం. సత్య దేవుడు, సత్య దేవుడు, సర్వాధికారైన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు, స్తోత్రాలు. కనికరం చూపుతున్నందుకే స్తోత్రాలు, దయ చూపుతున్నందుకే స్తోత్రాలు. పరిశుద్ధత ఆలోచనలు, తలంపుల చూపులు, క్రియలు, మాటల చూపులు మాకు పరిశుద్ధత అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు నాయన, నీకన్నా నమ్మదగిన వారు ఎవరు నాయన. అయా, అపరాధముల చేత చచ్చిపోయి ఉండగా నిత్య నరకానికి, నిత్య శాపాలకు పాత్రులమైనగా, భయంకరమైన వ్యాధులకు, మరణానికి, నరకానికి పాత్రులమై ఉండగా నాయన వ్యాధుల నుంచి, మరణం నుంచి, ఆరణ అగ్నిగుండం నుంచి తప్పించడానికి ఈ లోకానికి మీరు అనుదించిన విధానం బట్టి స్తోత్రాలు. మా కోసం ఈ లోకానికి శరీరుడిగా, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారు. సర్వలోకాన్ని విమోచించారు. ఏ ఒక్క జాతి సర్వ మానవాళిని విమోచించిన విధానం నరకం నుంచి విడిపించారు, నరక యాతన నుంచి విడిపించారు, ఆరణ అగ్నిగుండం నుంచి విడిపించారు. ఈ కొందనాలు స్తోత్రాలు. మరణం శాపమైన మరణం నుంచి విడిపించారు. దేవా, పాపం ద్వారా వచ్చేటువంటి వ్యాధుల నుంచి విడిపించారు. స్వస్థపరిచారు. దెబ్బల ద్వారా మాకు స్వస్థతను అనుగ్రహించారు. స్తోత్రం గురించి రక్షణ కొరకై స్తోత్రాలు. సర్వ మానవాళిని ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పాప క్షమాపణ కొరకై స్తోత్రాలు, నిత్య జీవము కొరకై స్తోత్రాలు. పాద సన్నిధికి వస్తున్నారు ప్రభావ. దేవాలయంలో వారి ఆత్మకు స్తోత్రాలు. వచ్చిన విడుదల మీద నీ ఆత్మాభిషేకం అనుగ్రహిస్తుంది. తల్లి మార్పును అనుగ్రహిస్తున్నాను. మారని ప్రభావ ప్రతి విషయంలో సమస్తాన్ని మాకు ఆలోచన నూతన సృష్టిగా మీరు చేస్తున్న విధానం ప్రతి ఒక్కరిని నూతన మనస్సును, నూతన హృదయాన్ని, నూతన సృష్టిగా మీరు చేస్తున్నాను. ఈ ఎడల భయభక్తులు, విశ్వాసం కలుగు చేస్తున్నాను. పరిశుద్ధాత్మ బలమైన నీ హస్తమచాపి రాతి హృదయాలను కరిగించినందుకు స్తోత్రాలు. నీ ప్రేమను వారు గ్రహించినట్టుగా ప్రభావ ప్రతి ఒక్కరి మనసును తెరిచినందుకు స్తోత్రాలు. దేవాన్ని బలపరచండి, ఆత్మతో నింపండి. ఆరాధన క్రమంగా జరిగిస్తున్నందుకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహిమాన్ని ఆత్మలో హర్షంతో నింపినందుకే స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి విధమైన శోధనలో స్తోత్రాలు, 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 స్తోత్రాలు.
అనేకులను మీరు ఆకర్షిస్తున్నందుకే స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన దేవుడవని, ఉచితముగా రక్షణ ఇచ్చే దేవుడవని, ఉచితముగా స్వస్థత, పాప క్షమాపణ, జీవం ఇచ్చే దేవుడవని, ఇచ్చే రాజ్యములను అనుగ్రహించే దేవుడవని, ఆరణ్యంలో నుంచి ఉచితముగా తప్పించే దేవుడు ఆయన యుద్ధకు వస్తేనని తెలుసుకుంటాం. రక్షణ పొందడానికి సహాయం, వారు మనసు పొందడానికి సహాయం చేస్తున్నాం. బలమైన నీ హస్తం పరిశుద్ధాత్ముడ చాప ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు నాయన. పశ్చాత్తాపము కలుగు చేస్తూ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకునుడు ప్రతి ఒక్కరిని ఒప్పుచేస్తున్నందుకే స్తోత్రం. దేవా, మా దోషములను క్షమించండి. దేవా, శుద్ధ హృదయం కలుగు క్షమాపణ, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని మీరు సేవనాడు కావాల్సి. దేవానికి వందనాలు. నీ కృప చొప్పున కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. దేవా, మా పాపం పోవునట్లుగా మమ్మల్ని బాగుగా కడుగుమని మీరు నాయన రోధించినట్లుగా ప్రభువా మేము కూడా నాయన కనికరించయ్యా, నన్ను కడుగయ్యా. దేవా, నా మనసు నా హృదయం కృప చొప్పున నన్ను కరుణించమని ప్రార్థించేవారుగా, అతిక్రమములను విడిచిపెట్టేవారుగా హృదయాన్ని ఒప్పింపజేస్తున్నందుకే స్తోత్రం. మీరు ఒప్పింపజేస్తున్నందుకు వందనాలు. ఈ ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు ప్రభు. అనేకులను మీరు ఆకర్షిస్తూ ప్రభువుగా, మర్యాదగా, మహిమార్థంగా జరగడానికి కృప చూపుతున్నందుకే స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరాధిస్తూ ఈ వాక్య ధ్యానంలో మీరు ఉంటున్నందుకే, ప్రార్థనందులో మీరు ఉంటున్నందుకే, స్తుతి మీరు ఉంటున్నందుకే స్తోత్రం. అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శుద్ధ వందనాలు. ఆమేన్.